హలో వ్యూయర్స్, ఈ మధ్యన మనం ఒక కోర్సు గురించి ఎక్కువగా వింటున్నాము, చూస్తున్నాము. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ దాని పేరు. ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది అది కనుక చేస్తే పిల్లలకి మెమరీ పెరుగుతుందని, నాలెడ్జ్ పెరుగుతుందని, లేకపోతే ఏవో ఒక అతీంద్రియ శక్తులు వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి ఎదురుండా ఒక బాల్ కానీ చూపిస్తారు కలర్. వాళ్ళు ఆ కలర్ చెప్పగలుగుతారు. అట్లాగే ఒక కరెన్సీ నోట్ ఇచ్చి వాళ్ళకి చూస్తే వాళ్ళు ఆ నోట్ మీద నెంబర్ చదవగలుగుతారు. సో ఇది చూసి చాలామంది ఎక్సైట్ అవుతారు, పిల్లలు కూడా జాయిన్ అవుతారు, తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కోర్సుకి దగ్గర 2 రోజుల కోర్సుకి 10,000 నుంచి 12,000 ఇంకా 15,000 ఎంత ఒక్కొక్క చోట ఒక రకంగా తీసుకుంటున్నారు. కానీ ఈ కోర్సు మీద నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే నాకు ఏదైనా ప్రజలకు వెళ్ళేటప్పుడు మంచి కోర్సు నిజంగా రిలయబుల్గా వెళ్ళాలి. వాళ్ళు ఏదో నేర్చుకుని దానివల్ల లాభం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అనేది నా ప్రయత్నం. ఇప్పుడు మీరు 2 పనులు చేయండి. ఒకటి, ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ చేసే వాళ్ళకి నేను ఒకళ్ళ దగ్గర టెస్ట్ చేస్తే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నిర్వాహకులు కానీ వాళ్ళు కానీ నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకపోయారు, వాళ్ళు దాన్ని చేయలేకపోయారు. ఓకే, మీరు ఏమడుగుతారంటే ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ చేసేటప్పుడు వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని చేస్తారు. మీరు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది మెజిషియన్స్, పెద్ద మెజిషియన్స్, వాళ్ళందరూ కూడా ఇదివరకు చాలా చేశారు. కళ్ళకి గంతలు కట్టుకొని రోడ్డు మీద స్కూటర్ నడిపారు, తిరుపతి కొండ మించి కిందకి దిగారు గంతలు కట్టుకొని. అట్లాగే కళ్ళకి గంతలు కట్టుకొని పీసీ సర్కార్ గారు, జూనియర్ సర్కార్ గారు వీళ్ళు ఏం చేశారంటే స్టేజ్ మీద ఒక బోర్డు పెట్టి మీరు క్వశ్చన్ రాస్తే వాళ్ళు వచ్చి ఈ కళ్ళకి గంతలో ఉండగానే ఆన్సర్ రాస్తారు. కానీ మరి మీరు క్లియర్గా ఒకటి గమనించండి, ఏంటంటే ఈ బోర్డు పీసీ సర్కార్ గారు కానీ ఎవరైనా, నేను వాళ్ళు విమర్శించలేదు, ఇట్స్ ఏ మ్యాజిక్. వాళ్ళు ఎవరు నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని జస్ట్ జోక్గా చెప్తారు, కానీ ఇట్స్ ఏ మ్యాజిక్ అని మనకు కూడా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇది మ్యాజిక్ అనే చెప్తున్నారు. ఓకే, దాన్ని ఆ బోర్డు పెడతారు కదా, అక్కడ ఆ బోర్డు ఎప్పుడు కూడా వాళ్ళ ఐ లెవెల్ కంటే కిందకు ఉంటుంది. మీరు చూడండి, ఆయన వచ్చినప్పుడు ఆయన కన్ను ఎప్పుడు కూడా బోర్డుకి పైన ఆ లెవెల్కి ఉంటుంది. అంటే ఏంటి, ఆ బోర్డులో క్వశ్చన్ అన్నీ కిందే ఉంటాయి. సో వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తారంటే యాక్చువల్గా వీళ్ళు చేసేటప్పుడు ఈ కళ్ళకి ఈ గంతలకి మధ్యలో ఇక్కడ కొంచెం ప్లేస్ వస్తుంది. వాళ్ళు ఈ గ్యాప్లోంచి అది చూసి చెప్తారు. మా మెజిషియన్స్ అయితే నాకు చెప్పారు, ఇది గురించి మేము చేసే ట్రిక్ ఇదని వాళ్ళు నాకు చెప్పారు. అదే ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారేమో అని నా అనుమానం. అంతే, నా అనుమానం.